మనశంకర వరప్రసాద్ సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచుకోవడానికి అయితే అనుమతి ఇచ్చింది. మరి దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే నిన్న రిలీజ్ అయిన రాజాసాబ్కి ఏమో టికెట్ హైకి పర్మిషన్ ఇవ్వలేదు తెలంగాణ గవర్నమెంట్. మరి చిరంజీవి గారి సినిమాకేమో టికెట్ హైక్ ప్రైస్ హైక్ చేసుకోవచ్చు అని ఒక జీవోని అయితే పాస్ చేశారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నిజానికి రాజాసాబ్ రిలీజ్కి ముందు హైకోర్టు నుంచి ఒక అంటే అనుకూలమైనటువంటి వ్యాఖ్యలే వచ్చినాయి. అంటే ప్రభుత్వాలు తమ విచక్షణ అధికారాలని కొంత మేరకు వీళ్ళని అంటే విచక్షణతో ఆలోచించి వీళ్ళకి అవసరమైతే గనక అలాంటి సదుపాయాలు కల్పించడం తప్పేం కాదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాజాసాబ్కి పెద్ద ఇబ్బంది ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ జీవో రాలేదు. ఏపీలో జీవో వచ్చేసింది ఆ సినిమాకి. 1000 రూపాయలకు పెంచుకోవచ్చు టికెట్లు అన్నారు వాళ్ళు. 1000 రూపాయలకు పెంచుకోవచ్చు, ప్రీమియర్స్కి అనుమతి ఇచ్చారు. ఇవ్వడంతో అక్కడ ప్రీమియర్స్తో సహా బుకింగ్లు ఓపెన్ అయిపోయినాయి. 1000 రూపాయలకు టికెట్లు అమ్మేశారు వాళ్ళు. అమ్మేశారు. చాలా థియేటర్లు ఫుల్ అయిపోయినాయి. ఇక్కడేమో ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోవడానికి కారణం ఏమిటి అనేది చెక్ చేస్తే గవర్నమెంట్ నుంచి జీవో రాలేదు. జీవో కోసం ఒక 4 వ్యక్తులు అంటే డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి కొంతమంది, ప్రొడ్యూసర్ వైపు నుంచి కొంతమంది, ఒక 2 కలిసి సీఎంఓలో కూర్చున్నారు. మార్నింగ్ నుంచి నిద్రాహారాలు మానేసి అక్కడే కూర్చున్నారు. వాళ్ళు ఏదో విధంగా లాబీయింగ్ చేసి జీవో బయటకు తీసుకురావాలి, ఇన్ టైంలో రావాలి, వస్తే కనుక బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. దాని గురించిన ప్రయత్నం జరిగింది. కానీ జీవో రాలేదు. రాత్రి 11:30 వరకు జనాలు వెయిట్ చేస్తూనే ఉన్నారు. 10 గంటలకి మీడియా షో అనౌన్స్ చేశారు. అంటే అది కూడా హడావిడిగా 9ంటికి అనౌన్స్ చేసి 10 o'clockకి షో వేస్తామని చెప్పి 12 అభిమానుల తాకిడి తట్టుకోలేక 12:30 వరకు అభిమానులను అక్కడికి పంపించడమే పూర్తయింది. థియేటర్లోకి వచ్చేసారు వాళ్ళు. థియేటర్లోకి వచ్చినటువంటి అభిమానుల్ని బయటకు పంపించేసరికి 12:30 అయింది. దాదాపు 12:45 1 గంట మధ్య షో పడింది. అంటే 9వ తారీఖే. 9వ తారీఖులోకి ప్రవేశించిన తర్వాతే షో పడింది. అలాగే మిగిలిన చోట్ల 11:30కి కొన్ని షోస్ పడ్డాయి. అప్పటి వరకు హోల్డ్ అయిపోయి ఉంది పరిస్థితి. ఎవరికి ఏమీ అర్థం కాని కండిషన్. ఇటువంటి పరిస్థితి అప్పుడు కూడా లోకల్గా ఉన్నటువంటి అధికారుల నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుని వేశారు. ఏది ఆ రాత్రి 11:30కి వేసిన షోస్. అది కూడా ప్రభుత్వం అంతకుముందు ఎప్పుడో ఆమోదించినటువంటి ప్రైస్లోనే తప్ప హైక్ కాదు. ఏపీలో 1000 రూపాయలకి వేశారు. అలా కాదు, ఇక్కడ 400 రూపాయల టికెట్కే వేశారు. సింగిల్ స్క్రీన్లో 290 రూపాయలు ఆ రేంజ్లోనే వేశారు. అంతకు మించి 1000 రూపాయల రేంజ్లో టికెట్లు అమ్మలేదు ఇక్కడ. దాంతో ఆ సినిమా కలెక్షన్స్ మీద ఆ ప్రభావం కనిపించింది. ఇప్పుడు శివశంకర వరప్రసాద్ గారు అనేటువంటి చిరంజీవి గారి సినిమాకి 600 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆంధ్ర ప్రభుత్వం 500 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. వీళ్ళు 600 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. 600 పెంచుకోవటానికి. అలాగే సింగిల్ స్క్రీన్స్లో అంటే 8 నుంచి వేసుకోవచ్చు ప్రీమియర్స్ అని చెప్పారు. ప్రీమియర్స్కి కూడా అనుమతి వచ్చింది. శివశంకర వరప్రసాద్ గారికి అనుమతి వచ్చింది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక వారం రోజులు థియేటర్లలో రేట్లు పెంచి అమ్ముకోవచ్చు. ఇది సింగిల్ స్క్రీన్లో ఒక రేటు, మల్టీప్లెక్స్లో ఒక రేటు చెప్పారు. అంటే ఇక్కడ 100 రూపాయలు పెంచుకోవచ్చు, అక్కడ 50 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పి ఈ అవకాశాలు, ఈ వెసులుబాట్లు అన్ని కల్పిస్తూ జీవో వచ్చింది. ఇప్పుడు ఈ జీవో మీద ఎవరైనా కోర్టుకు వెళ్తారేమో చూడాలి. నిజానికి రాజాసాబ్ రోజున ఎందుకు బుకింగ్లు ఓపెన్ కాలేదు అంటే జీవో రాలేదు. జీవో ఎందుకు రాలేదు అంటే కోర్టులో ఎవరైనా అప్రోచ్ అవుతారేమో అని జీవో రాలేదు. అంటే మనం అనగనగా ఒక రాజుగారు ఆయనకి 7 కొడుకులు అనే కథ విన్నాం చిన్నప్పుడు. అంటే ఎందుకు రాలేదు అంటే వేటకి వెళ్ళారు, ఇలా నడిచి చివరికి ఎక్కడో తేలుతుంది ఆ కథ. అదే పద్ధతిలో జీవో ఎందుకు రాలేదు అంటే ఎవరో ఒకళ్ళు కోర్టుకు పెడతారు కాబట్టి
మరి కోర్టుకు వెళ్లకుండా ఏం చేయాలి అంటే కోర్టు టైం అయిపోయిన తర్వాత జీవో వస్తుంది. సో 5 గంటలకు జీవో గ్యారంటీగా వస్తుంది అని అందరూ నమ్మారు. 5 గంటల నుంచి విపరీతంగా బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ ఇవన్నీ వెతకడం మొదలుపెట్టారు జనాలు. స్పందన లేదు అక్కడ. 10 అయిపోయింది, దిక్కు లేదు. 11 అయింది, దిక్కు లేదు. 11 ఆ ప్రాంతాల్లో ఓపెన్ అయినాయి. 11:30 అప్పటికి ఇంకో పావు గంటలోనే షోస్. జనాలు అలాగే బుక్ చేసుకుని రష్ అయిపోయి థియేటర్ల దగ్గరికి పరిగెత్తారు. ఇది కూడా కొన్ని థియేటర్లలో మాత్రమే సాధ్యమైంది. ఇలా ఆ రోజున అంత హడావిడి చేసి, రెండోది అసలు తెలంగాణలో నో ప్రీమియర్స్, నో ప్రైస్ హైక్ అని కోమటిరెడ్డి గారు ప్రకటించి ఉన్నాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా. అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి కదా సార్. ఎందుకంటే ఎప్పుడైతే సంధ్యా థియేటర్ అంశం జరిగిందో, ఆ ఘటన జరిగిందో, ఆ ఘటన తర్వాత అసలు తెలంగాణలో ఎట్లాంటిది లేదంటే అసెంబ్లీలో 30 నిమిషాల పైన మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఫ్లోర్ లో చెప్పాడు ఆయన స్పష్టంగా. చెప్పిన తర్వాత వచ్చిన కొన్ని సినిమాలకేమో ప్రైస్ హైక్ లేదు, కానీ కొన్ని సినిమాలకు మాత్రం అదే పనిగా విచ్చలవిడితనం అంటే ప్రజలకు మొయ్యలేనంత కూడా పెంచడం జరిగింది. అంటే అసలు ఈ ప్రైస్ హైక్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విచక్షణ హైకోర్టు చెప్పిన విచక్షణలోకి వెడితే కంపారేటివ్ గా శివశంకర వరప్రసాద్ గారి కంటే కూడా పెద్ద బడ్జెట్ సినిమా అది రాజాసాబ్. కాబట్టి దానికి ప్రైస్ హైక్ ఇచ్చి ఉండాలి హైకోర్టు చెప్పిన విచక్షణ ప్రకారం అయితే. కానీ దానికి ఇవ్వలేదు, దీనికి ఇస్తున్నారు. అసలు సినిమాలకి ప్రైస్ హైక్ ఎందుకు ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న. సినిమాలు హై బడ్జెట్ లో తీస్తున్నాం కాబట్టి ఇవ్వాలి అని సినిమా పరిశ్రమ చెప్తోంది. కానీ మీరు హై బడ్జెట్లో ఎందుకు తీస్తున్నారు? మార్కెట్ ఉంది కాబట్టి తీస్తున్నారు. హిందీ మార్కెట్ ఉంది, మీకు తమిళ మార్కెట్ ఉంది, మలయాళం మార్కెట్ ఉంది. పాన్ ఇండియా లెవెల్లో మీరు రిలీజ్ చేయడం కోసం, మీ సినిమా క్వాలిటీని పెంచుకోవటం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దానికి తెలుగు ప్రేక్షకుల మీద భారం వేయటం ఎలా కరెక్టు? 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప మీకు ఇంకెక్కడ ప్రైస్ హైక్ ఇవ్వట్లా ఎవరు. అంటే పాన్ ఇండియా మూవీ అయినా కూడా ఇక్కడ మాత్రమే ఇస్తున్నారు, మిగిలిన చోట్ల ఇవ్వట్లా. మీరు వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఎలా జస్టిఫై అవుతుంది? అది మేమెందుకు ఇవ్వాలి డబ్బులని తెలుగు ప్రజలు అడగట్లేదు కాబట్టి మీ జులుం నడుస్తోంది. రెండోది, ఈ ప్రీమియర్ షోస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా అభిమానులే. ఈ అభిమానుల దగ్గర నుంచి అభిమానుల జేబులు కొట్టేసే ప్రోగ్రామ్ ఇది. ఏది 1000 రూపాయల టికెట్ పెట్టినా లేదు, ఈయన 600 పెట్టాడు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి 600 అన్నారు. ఈ 600 అక్కడ 500కి పర్మిషన్ ఇచ్చారు. ఆ 500 కూడా అభిమానులు పెడతారు. అభిమానుల జేబులు కొట్టేయటం, అభిమానుల గొంతులు కొసుకు తింటాం, అది ఎలా సబబు అనేది గొడవ. అంటే మిమ్మల్ని అభిమానించిన పాపానికి, మీకోసం బ్యానర్లు కట్టిన పాపానికి, మీకోసం హోర్డింగులు కట్టి వాటికి పాలాభిషేకాలు చేసిన పాపానికి వాళ్ళు మీకు 1000 రూపాయలు, 500, 600 సమర్పించుకోవాలా? మిగిలిన జనాలకు మీరు మామూలుగానే సినిమా చూపిస్తారా? ఇది ఎలా కరెక్టు? అభిమానుల పట్ల మీరు కొంత కన్సర్న్ చూపించి వాళ్ళకి తగ్గింపు ధరలో సినిమా చూపిస్తే ఆనందం. అలా కాకుండా వాళ్ళ కోసమే ఎక్కువ డబ్బులు వసూలు చేయటం వాళ్ళ దగ్గర నుంచే, ఇది ఎలా కరెక్టు అనేది ఒక జనరల్ క్వశ్చన్ ఉంది ప్రపంచం ముందు. అయితే ఇప్పుడు తెలంగాణలో శివశంకర వరప్రసాద్ గారికి అనుమతి ఇచ్చి ప్రభాస్ సినిమాని హోల్డ్ చేయటం వెనకాల పొలిటికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనే చర్చ మొదలైంది. అంటే పొలిటికల్ రీజన్స్ అంటే అక్కడ ఎవరు పర్టికులర్గా ప్రభాస్ మీద ఒక డౌట్ ఉంది. అంటే ఆయన్ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉన్నది ఒక సెక్షన్ ఉంది. అంటే క్షత్రియుల్లో ఒక సెక్షన్ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అక్కడ ఏపీలో. ఒకవేళ అది రీజనా, రేవంత్ రెడ్డి గారు యాంటీ జగన్ ఆలోచిస్తాడు. ఇతను మన హీరో కాదు అనే ఉద్దేశంతో ఏవైనా ఈ ఫైల్ పక్కన పారేసాడా?